లేదా? అవునా కాదా? దాన్ని ఏమంటారు? సామాజిక బాధ్యత. అవునా కాదా? ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవన్నీ ఇంట్లో నీరు వృధాగా పోతుంది. అవునా కాదా? ట్యాప్ ఆన్ చేస్తారు, గవర్నమెంట్ ట్యాపులు ఉంటాయి, దానికి ఛార్జ్ చేయరు, నీళ్లు వదిలిపెట్టేస్తారు. దానివల్ల ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుందా లేదా? దాన్ని సద్వినియోగం చేసుకోవాలనా లేదా? అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక వ్యక్తి అనుకుంటే ఇది సాధ్యం కాదు, కొంతవరకే అవుతుంది. అందరం అనుకుంటే ఉద్యమం అవుతుంది. ఆ విషయంలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలు చదువుకున్నప్పుడు చదువు అనేది విజ్ఞానాన్ని ఇస్తుంది, చదువు అనేది నైపుణ్యాన్ని నేర్పుతుంది. మీరు ఏం చేయాలో మీకు ఆలోచన రేకెత్తిస్తుంది. చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి అదే వ్యత్యాసం. ఈరోజు వనరుల గురించి మనం చదువుకున్నాం. ఇది మనం ఆచరిస్తామా? నమ్మకమేనా? మీరు మార్పు తీసుకొస్తారా? నన్ను నమ్మమంటారా? కాబట్టి ఇది అమలు చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ చెప్పండి. ఇప్పుడు మీకు ఈ క్రింది వాటిలో మానవ నిర్మిత వనరేది? క్యాన్సర్ చికిత్సకు మందులు, ఊట నీరు, ఉష్ణమండలం అడవులు. ఏది మానవ ఈ మానవ నిర్మిత వనరు ఏది? మూడున్నాయి. ఏది? క్యాన్సర్ చికిత్సకు మందులు, ఊట నీరు, ఉష్ణమండలాలు, అడవులు, అడవులు, మందులు. ఎందుకు ఊట నీరు కాదు? ఊట నీరు ఎందుకు కాదు? యూజ్ చేయరు, మనం తయారు చేయం, అంతేనా? ఉష్ణమండల అడవుల్ని మనం తయారు చేయం. అది ఎట్లొస్తుంది? సహజ వనరులు. అవునా కాదా? ఊట నీరు ఎట్నుంచి వస్తుంది? అడవిలో ఉంటాయి, పారుతానే ఉంటుంది. ఎట్లొస్తుంది అది? ఓకే.